కుక్కర్ నుంచి లిక్కర్ వరకు ప్రతి యాక్టివిటీలోనూ పబ్లిసిటీ అనేదే కనెక్టివిటీ పాయింట్ కదా. రాజకీయంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎస్పెషల్లీ ఏపీ లాంటి స్టేట్లో అయితే ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్ అనేవాళ్ళు కదా ఇదివరకు. అలాగా ఈట్ పబ్లిసిటీ, డ్రింక్ పబ్లిసిటీ, స్లీప్ పబ్లిసిటీ అన్నట్టుగానే నడుస్తుంది మన రాజకీయం అంతా కదా. రెగ్యులర్ పబ్లిసిటీలు, మీడియా బాకా కొట్టడాలు సరే, వియర్డ్గా అనిపించే మోడల్ సంగతి ఏంటి అంటే చాలా పెక్యులియర్గా అవునా అని ఆశ్చర్యపోయేటట్టుగా, కొన్నిసార్లు అయితే చేదరించుకునేటట్టుగా ఉండే మోడల్స్ ఏవి కొన్ని చెక్ చేద్దాం పెక్యులియర్గా. అందులో డిఫరెంట్గా అనిపించింది ఏది, స్టన్నింగ్ అని ఆశ్చర్యంగా చూసిందేది, చేదరించుకునేదేదో మీరు చెప్పండి నాకు. ఇందులో ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు, సామంతులు, అధినాయకులు అనుసరించే మోడల్స్ కూడా ఉన్నాయి. అందుకని ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారో మీరు డిసైడ్ చేయండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, ఎవడిచ్చాడు? రైలుకి పట్టాలు ఎంత ముఖ్యమో రాజకీయానికి పబ్లిసిటీ అంత ముఖ్యం కదా, కాదనలేము. ఎవరు ఏం చేసినా, ఇన్ఫ్యాక్ట్ చెయ్యకపోయినా కానీ పబ్లిసిటీ ఉంటే సినిమా నడుస్తుంది కొంతకాలం అనుకునే జమానా ఇది. ఇలాంటి రాజకీయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చనీయమయ్యేది మనకి పెక్యులియర్గా కళ్ళ ముందు కనిపించేవేవో 1 by 1 లెక్క తీద్దాం. గత 10 ఏళ్లలో ఎస్పెషల్లీ స్టేట్ విభజన తర్వాత నియోజకవర్గాల స్థాయిలో ఎక్కువ మాట్లాడుకున్న మోడల్ అంటే నాకు తెలిసి కేతిరెడ్డి మోడల్. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఆయన జనంలోకి వెళ్ళేవాడు ఎమ్మెల్యేగా ఉండగా. లైవ్ ఉండేది, పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండేది. లబ్ధిదారులు ఓట్లున్న వాళ్ళతోనే కాదు, కుర్రాళ్ళతోనూ చిన్నపిల్లలతో కూడా ఆయన మాట్లాడేవాడు. మనం చూసుంటాం కదా, చాలా మందికి తెలుసు. ఏందిరా ఇంత లావ్ అయిపోయినావు అంటాడు. ఏందిరా అంత లావ్ అయిపోయినావు చూసారా, ఇలాంటి ట్రెండింగ్ ఎలిమెంట్స్ ఇందులో కోకొల్లలుగా కనిపించేవి. పెక్యులర్గా కనిపించే ఆయన భాష, ర్యాండమ్గా వేసే పంచులు, జనం వైపు నుంచి వచ్చే రియాక్షన్స్ చాలా ఎంగేజింగ్గా అనిపించేవి. అఫ్ కోర్స్ ముందే ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటారు. ఇంటరాక్షన్ ఎవరితో ఉంటుందో, ఎవరేం మాట్లాడతారో అన్నీ డిసైడ్ అయితే అయ్యుండొచ్చు. కాకపోతే ఇది డిఫరెంట్ మోడల్ కదా తెలుగు రాష్ట్రాలకి. ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు అన్న కేతిరెడ్డి మోడల్ మనకు వర్కౌట్ అవుతుందా అని అడగటం నాకు పర్సనల్గా కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. అంటే అంత బజ్ క్రియేట్ చేసింది ఆ మోడల్. అఫ్ కోర్స్ ఇంత చేసి మరి ఆయన సాంకేతిక కారణాలతో సాంకేతిక కారణాలతో ఓడిపోయి ఉండొచ్చు కాక, అది వేరే విషయం. కాకపోతే జనంతో ఇంటరాక్షను, అలాగే జన అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఒక ఎమ్మెల్యే ఇంత రిగరస్గా జనంలోకి వెళ్ళటం అనేది అయితే కొత్త మాడ్యూలే కదా, ఏమంటారు? కాదనలేం కదా. ఇక రెండోది అంబటి రాంబాబు మోడల్. మీడియా ముందు వోకల్గా బ్రహ్మాండమైన డిక్షన్తో, అంతకు మించి నాటకీయతతో, అన్నిటికీ మించి అసలు కొన్నిసార్లు ఆశ్చర్యం వేసే మాడ్యులేషన్ ఉంటుంది. అంటే మాడ్యులేషన్ అంటే ఎక్కడ టోన్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, లాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉండే నాయకుడు అంబటి. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నిజం. అంబటి రాంబాబుకు ఉండే ఎక్స్ప్రెషన్ క్లారిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది రాజకీయాల్లో కదా. పైగా అంబటి దగ్గర ఉన్న ఇంకో పెక్యులారిటీ ఏంటి, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత ట్రోల్ చేసినా, ఎవరు ఎంత పోక్ చేయాలనుకున్నా కానీ ఆయన ఏమాత్రం తగ్గడు. అదేదో సినిమాలో చెప్పినట్టు, ఇఫ్ యూ పోక్ మీ ఐ విల్ స్క్రాచ్ యూ అన్నట్టుంటుంది ఆ మోడల్. యు పోక్ మీ ఐ స్క్రాచ్ యు. నిన్నగాక మనం చూసాం కదా, అంబటి తాత డాన్స్ చేశాడు, ఇప్పుడు ఏమైంది ఆ డాన్స్ అని జనసేన వాళ్ళు కెలికేసరికి ఆయన వాళ్ళని రక్కేశాడు. నాట్ ఓన్లీ జనసేన, టీడీపీకి కూడా సంక్రాంతి టైంలో అంబటి వేసిన కౌంటర్ చూసాం కదా. ఓన్లీ డాన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఆ డాన్స్కి తోడు పాట కూడా పెట్టాడు. ప్రభుత్వం ఎంత ఫెయిల్ అయిందో చూడండి అంటూ ఆ పాట వినిపించేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం అంబటి వైపు చూడాల్సిన పరిస్థితి కదా. ఆ కెలికిన వాళ్ళు అందరూ తలపట్టుకోవాల్సిన పరిస్థితి. అసలు ఈ అంబటి రాంబాబుని కెలకుండా ఉండాల్సింది అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు కదా. ఇది ఒక డిఫరెంట్ మోడల్. కాకపోతే ఇలాంటి మోడల్ పిక్ చేసుకోవాలి అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. పబ్లిక్ పల్స్ పట్టుకునే ఈస్థెటిక్ సెన్స్ అంటారే, ఆ సెన్స్ ఏదో ఉండి తీరాలి, లేకపోతే కష్టం. ఓన్లీ వైసీపీ గురించి మాట్లాడుతున్నట్టుందా? సరే, టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీలో చాలా పెక్యులియర్గా అనిపించే మోడల్ నాకైతే నిమ్మల రామానాయుడు, నీటిపారుదల మంత్రి. చూస్తుంటాం కదా, మొన్న ఈ మధ్యన కూడా నేను ఒకటి చెప్పా, దమ్ము జలే దిగి ఆయన గట్లేస్తూ కనిపించాడు. చాలామంది ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్, జనాన్ని మాయ చేయడానికి ఇట్లాంటివి చేస్తుంటాడు అంటుంటారు. అదొక్కటే కాదు, సిమెంట్ బస్తాలు మోసినట్టు, మట్టి తట్టలు మోస్తున్నట్టు ఆయన చాలా ఇస్త్రీ బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ఆ పనులన్నీ చేస్తుంటారు. ఇదిగా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా. ఇలాంటివి చూసినప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, మీరు ఒక మంత్రో ఎమ్మెల్యేనో అయినప్పుడు మీరు మట్టి తట్టలు మోసేయడం వల్ల, మీరు దమ్ముజలో దిగేయడం వల్ల ప్రత్యేకంగా ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే అది వేరే విషయం. కాకపోతే తాను డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవడానికి ఇది ఒక మాడ్యూల్ అని నిమ్మలు అనుకుంటారు. అందుకోసమే పర్ఫార్మెన్స్ కంటే కూడా నిమ్మల నిరంతరం అందుబాటులో ఉంటారు అనే సబ్జెక్ట్ని ఆయన ఎజెండా చేసేశారు
పాలకొల్లులో ఆయనకి ఎదురు లేకుండా పోవడానికి ఇది కూడా పెక్యులర్గా ఒక కారణం. ఇంత చెప్పిన తర్వాత దానివల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం అని అడుగుతారు మీరు. ప్రజలకు ఉపయోగం ఉందా లేదా అనేది కాదు పాయింట్. నేను ముందే చెప్పా కదా, పబ్లిసిటీ మాడ్యూల్ గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. అందుకని ఈ పబ్లిసిటీ మోడల్ వెరీ డిఫరెంట్. పైగా ఎక్కువ మంది అడాప్ట్ చేసుకోలేరు. ఇస్త్రీ బట్టలు వేసుకుని షూ వేసుకుని మట్టి తట్లు మోసేంత చొరవ ఎవరికి ఉంటుంది చెప్పండి, రామానాయుడికి తప్ప. అవునా కదా? అందుకని ఇది ఖచ్చితంగా డిఫరెంట్ మోడల్. ఆ తర్వాత మంత్రి రామానాయుడే ఇలా ఉంటే చంద్రబాబుది అయితే ఇంకా పెక్యులర్ మోడల్. కళ్ళ ముందు కనిపించే విషయాన్ని జనం మాట్లాడుకునే ప్రతి సందర్భాన్ని కూడా తన ఘనత అని క్లెయిమ్ చేయడానికి చంద్రబాబు ఏమాత్రం వెనకాడరు. ఎవరు నవ్వుకున్నా, ఎంతమంది ట్రోల్ చేసినా, క్రెడిట్ చోర్ అని అపోనెంట్లు యుద్ధం ప్రకటించినా సరే ఆయన పట్టించుకోరు. ఎందుకంటే మంది మార్బలం మీడియా ఆయన వెనకున్నాయి అని తాను నమ్ముతారు. పైగా ఒక మాటని 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అని పూర్తి విశ్వాసంతో ఉండటం చంద్రబాబు స్టైల్. ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే తీరు చూస్తే అసలు గాలిలో ఆక్సిజన్ ఉండడానికి కూడా తానే కారణమని చెప్పేస్తారేమో ఏదో ఒక పూట అనిపిస్తుంది నాకైతే. పబ్లిసిటీ మోడల్ ఎంత పీక్లో ఉంటుందో ఎన్డీటీవీలో బయటపడింది కదా మనకి. ఏది ఎన్ని ఉద్యోగాలు అవి? 23 lakh crore jobs. 23 lakh crore jobs? ఆ నెంబర్ చెప్పడానికి కూడా రావట్లే. అలాగా ఏ సందర్భాన్ని చంద్రబాబు వదలరు. సరే ప్రాజెక్టుల విషయంలోనో, పనుల విషయంలోనో, లేకపోతే జరిగినా జరగకపోయినా చేసేసానని చెప్పడంలోనో చంద్రబాబు ఆతృత చూపిస్తారు. ఫ్రంట్ పేజ్లోనూ హెడ్లైన్స్లో ఉండాలనుకుంటారు అని అనుకుంటే ఓకే. కాకపోతే ఇవాళ రేపట్లో ప్రాణం చివుకుమనే విషయం ఏంటో తెలుసా? అసలు సొంతంగా కష్టపడి పేదింటి పిల్లలు సాధించిన ఉద్యోగాల విషయంలో కూడా క్రెడిట్ అంతా తందే అంటారు. ఎవరన్నా విదేశాలకు వెళ్తే నానా యాతన పడి పర్సనల్ లోన్స్ పెట్టుకుని దానికి కూడా తానే కారణం అంటారు. అసలు ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ అనే మాటకి అర్థమే లేదా ఈ పబ్లిసిటీ మోడల్ ముందనిపిస్తుంది. నిన్నగాక మొన్న అయితే ఒక సందర్భం చూసినప్పుడు అసలు బాధపడాలో నవ్వాలో తెలియని పరిస్థితి. నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకోని సమాధానం చెప్తారు. IFS చూశారు కదా, యువ అధికారితో మాట్లాడుతున్నారు. ఆయన IFS నేను ఇచ్చిన పుస్తకాలు చదివి నాకే ప్రసంగాలు ఇస్తున్నావా అన్నారు. అంటే ఆయన IFS కావడం కూడా ఈయన ఘనతేట, ఈయన పుస్తకాల వల్లేట. ఎప్పుడు పుస్తకాలు ఇచ్చారో ఆ మోడల్ ఏంటో చూసే వాళ్ళకి ఎలా అర్థమవుతుందో అసలు చంద్రబాబు ఖాతరే చేయరు. ఎందుకు అంటే మీడియా ఉంది, అధికారం ఉంది, ప్రచారం చేసి హోరెత్తించి మేనేజ్ చేసేయచ్చు అనే ధైర్యం ఏదో ఉంటుందేమో దాని వెనక. ఇక పవన్ కళ్యాణ్ మోడల్ ఇది పూర్తిగా సింపథెటిక్ టోన్లో ఉంటుంది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఒకటే టెంపో. నేను పోరాడతా, ప్రశ్నిస్తా అన్నారు విపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలో ఉన్నప్పుడేమో నేను చాలా బాధలు పడుతున్నా, నేను విక్టిమ్ని అని చెప్పడానికి భలే విచిత్రమైన టోన్ని పవన్ ఎంచుకుంటారు. సపోజ్ సినిమాల విషయంలోనే తీసుకోండి, తాను ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డానని చెప్తుంటారు. ఎవరి మద్దతు లేకుండా పైకొచ్చానని చెప్తుంటారు. అవమానాలకు తప్ప ఏం తిన్నాను నేను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. చూస్తున్న వాళ్ళకి ర్యాండమ్ గా చూసే పిల్లకాయలకి, ఇది 18 ఏళ్ళు దాటి ఓట్లు లేని వాళ్ళకి కూడా అదేంటి ఈయన చిరంజీవి తమ్ముడు కదా, అలాగే సినిమాల్లోకి వచ్చారు కదా అని ఎవరికన్నా తడుతుంది అనిపిస్తుంది అని కూడా ఆయన ఖాతరు చేయరు. అదొక డిఫరెంట్ మోడల్. అలాగే నేను ఎన్నో పోరాటాలు చేశాను, అసలు వెనక్కి తగ్గను అంటుంటారు. అప్పుడంటే సరిపోయింది, పోరాటం అని చెప్పుకున్నారంటే చేశారా లేదన్న తర్వాత విపక్షం కాబట్టి చెల్లుబాటే. అధికారంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశానంటారు. ఎవరి మీద చేస్తారు పోరాటం? అంటే ఇవన్నీ లాజిక్తో సంబంధం లేని విషయాలు. పూర్తిగా ఒక ఎమోషనల్ టోన్ ఏదో పట్టుకోవాలి. ఇలాంటి మాటలు చెప్తే జనానికి అట్లీస్ట్ ఆయన్ని అభిమానించే వాళ్ళకి నచ్చుతుంది అని ఆయన భావిస్తున్నట్టున్నారు. అందుకోసమే తాను కష్టాలు పడ్డానని చెప్తారు, పోరాటాలు చేశానంటారు, అసలు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడ్డానంటూ ఉంటారు. ఇంతకీ ఎలాంటి పోరాటాలు చేశారు, ఆయన మీద గత రెజీమ్లో ఎన్ని కేసులు పెట్టారు లాంటి వివరాలు ఏమైనా చెబితే బాగుంటుందేమో చూడాలని నాలాగా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి డేటా, డీటెయిల్స్, వాస్తవాల జోలికి ఆయన పోరు. ఎందుకంటే ఆయనంతా ఒక రకమైన ట్యూనింగ్ అనమాట. అభిమానించే వాళ్ళు ఎప్పుడూ అదే రేంజ్లో ఉండాలి, మనం ఇట్లా చెప్పాలి అని ఆయన భావిస్తారనుకుంటా. ఇక ఇన్ని మోడల్స్ మాట్లాడుకున్న తర్వాత మరి హౌ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? ఆయన మోడల్ ఏంటి? డేటాతో మాట్లాడాలనుకోవడము, నెంబర్స్ చెప్పడము, పర్ఫార్మెన్స్ని ఎజెండా చేయాలనుకోవటం అనే ధోరణేదో జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. చూడండి, ఎప్పుడు జగన్ మాట్లాడినా కానీ ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు గ్రౌండ్ అయినవి. చూసారా, ఇలా నెంబర్లో కోట్ చేసి చెప్పడం ఉంటుంది. రెజీమ్స్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే గీతే ఓవరాల్గా ఈ డేటా అంతా చెప్పి ఒక లార్జర్ ఎజెండా సెట్టింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారేమో, ఏది క్రెడిట్ చోరీ లాంటి క్యాచీ వర్డ్స్ పెట్టి అని అనిపిస్తుంది. మిగతా నాయకులతో పోలిస్తే స్వీపీగా కామెంట్లు చేయటం కానీ, బల్లీయింగ్గా ఏది నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అంటూ ఉంటారు కదా కొంతమంది, వయసుతో సంబంధం లేకుండా. అలాంటి డైలాగులు ఏవి జగన్ దగ్గర కనిపించినట్టుగా అనిపించవు. అవునా కదా? ఇవి పెక్యులియర్గా కనిపించే ఒక 6-7 పబ్లిసిటీ మోడల్స్ ఏపీలో ట్రెండింగ్లోనూ బజ్లోనూ ఉంటాయి.
ఐ క్యాచీగా అనిపిస్తాయి. మీరైతే ఈ మోడల్స్లో ఏది రియాలిటీకి దగ్గరగా ఉందంటారు, ఏది మ్యానిపులేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్లా కనపడుతుందంటారు? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందామా? ఎందుకంటే నీకు పబ్లిసిటీ మోడల్ అర్థమైతేనే నిజానిజాలేంటో నిర్ధారించుకునే కెపాసిటీ వస్తుంది కదా, అందుకోసమే ఇదంతా.